కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్లబ్ ఫుడ్ స్క్రీనింగ్ క్యాంప్ జరిగింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన క్లబ్ ఫుడ్ స్క్రీనింగ్ క్యాంప్ కు ఆర్థోపెడిక్స్ హెచ్ఓడి డాక్టర్ విఠల్ అధ్యక్షత వహించగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ఆర్థోపెడిక్స్ హెచ్ఓడి డాక్టర్ విఠల్ మీడియాతో మాట్లాడారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ వలన కొంతవరకు గ్రహించవచ్చు. ఒకవేళ అల్ట్రాసౌండ్ మిస్ అయినా లేదు అంటే ప్రాణానికి ప్రమాదం సంబంధించింది కాదు కాబట్టి గర్భిణి కంటిన్యూ చేసి డెలివరీ అయిన వెంటనే ఎముకల డాక్టర్ గారిని కానీ ఎముకల వ్యాధి నిపుణులను సంప్రదించినట్టయితే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ముందే కనిపెట్టినప్పుడు దానికి ఓన్లీ కేసింగ్ వలన ఇది క్యూర్ అయిపోతుంది. అట్లా కాదు లాస్ట్ స్టేజెస్లో అంటే కొంతకాలం గడిచిన తర్వాత ఒక 5 నెలలు సంవత్సరం గడిచిన తర్వాత వస్తే కనుక చిన్న ఆపరేషన్లు అవసరం అవుతాయి. ఆ ఆపరేషన్ల వలన బేబీ నడక వచ్చే వరకు కూడా ఫాలోఅప్ కూడా అవసరం అవుతుంది. సో ఈ కార్యక్రమం ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ వారు చేపట్టడం అన్నది ఎంతైనా ముదావహం. ఎందుకంటే నడక అన్నది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఆ నడక తేడా వస్తే ఆ మనిషి యొక్క ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుంది. సో దీన్ని గ్రహించి ఈ స్క్రీనింగ్ క్యాంప్ని పెట్టి ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నందుకు ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ని బాధలు పుడితే జీవితాంతం అలాగ ఉంటుందేమో, ఎంతో కరెక్ట్ అవుదేమో, దీంతోనే ఇలా నడవాలేమో పిల్లలు అనేటువంటి భయాందోళనలు తగ్గించడానికి దాని మీద అవేర్నెస్ కలిగించడానికి సూపరింటెండెంట్ గారితో చెప్తే సూపరింటెండెంట్ గారు వెంటనే ఒప్పుకున్నారు. డిపార్ట్మెంట్ పీపుల్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. దిస్ ఈజ్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ది సూపరింటెండెంట్ మేడం and all the department professors and assistant professors and postgraduates and physiotherapy department is possible only because of them. ఈ జిల్లా ప్రజలందరినీ కూడా ఎవ్రీడే ఉంటుంది ఓపీ స్క్రీనింగ్ క్యాంపులో అన్ని మనం ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ కలెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యి పెరిఫెరీకి సమ్వాట్ ఇంకా కొంతమంది ఇదే ఇటువంటి ఏమైనా డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళు అవేర్నెస్ కలుగుతుందని చెప్పేసి క్యాంప్ ఏర్పాటు చేయమండి. ఈ క్యాంప్కి పూర్తి సహకారాలు మేడము ఆర్ఎంఓ గారు తర్వాత ఆర్ఎంఓస్ అందరూ కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మేడం అండ్ ఆల్సో ది ఆర్ఎంఓస్ అండ్ ది డైస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో ది క్యూ డిపార్ట్మెంట్ ఆల్ ది థింగ్స్. థ్యాంక్ యూ.